హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. గైస్, ఈ మూవీలో మంచి లవ్ స్టోరీ, ఫోర్స్డ్ మ్యారేజ్ ఇంకా కామెడీ కూడా ఉంది. మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ కి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. నర్స్ డాక్టర్ తో చెప్తుంది, నేను వీళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను, కానీ అతను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని చెప్తుంది. అసలు ఏం జరిగిందో మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్నారే, ఇతనే మన హీరో. పేరు మిస్టర్ లూ. ఇతను ఒక ప్లే బాయ్ అనమాట. హీరోయిన్ తో ఆల్రెడీ మ్యారేజ్ కూడా జరిగిపోయి ఉంటుంది. అక్కడికి ఎందుకు వచ్చుంటాడంటే అమ్మాయిలతో కలిసి డ్రింక్స్ తాగడానికి. ఇదంతా హీరోయిన్ బయట నుంచి చూస్తూ ఉంటుంది. హీరో తను చూస్తోందని తెలిసి కావాలని అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు. మిస్టర్ లూ, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, నీ వైఫ్ ని వదిలేసి ఇలా మాతో తిరుగుతున్నావే, తను చాలా బాధపడుతుంది కదా అని ఒక అమ్మాయి అంటుంది. ఇంకొక అమ్మాయి ఏమో, అసలు తను ఎంత షేమ్లెస్ ఉమెన్ తెలుసా, హీరోకి తనంటే ఇష్టం లేదని తెలిసినా కూడా ఫోర్స్ చేసి మరీ మ్యారేజ్ చేసుకుంది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా తను వింటూ ఉంటుంది. పాపం చాలా ఫీల్ అవుతుంది. అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సడన్ గా ఒక కార్ వచ్చి యాక్సిడెంట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత చూపిస్తున్నారు, తను హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది. పక్కనే తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. అమ్మయ్య, ఇప్పటికైనా కళ్ళు తెరిచావా, నీకోసం నీ హస్బెండ్ కి కాల్ కూడా చేశారంట, కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అలాంటి వాడి కోసం నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు అని తన ఫ్రెండ్ అంటుంది. తను ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. తనకేం గుర్తుకు రావడం లేదు. నీ హస్బెండ్ ఏం నిన్ను తలుచుకొని బాధపడడం లేదు, అలాంటివన్నీ వదిలేసే అని ఫ్రెండ్ అంటుంది. నా హస్బెండా, నాకు మ్యారేజ్ అయిందా, నాకు హస్బెండ్ ఉన్నాడా అని హీరోయిన్ అడుగుతుంది. అవును, నీకు మిస్టర్ లూతో మ్యారేజ్ జరిగింది అని చెప్తుంది. మిస్టర్ లూనా, అతను ఈ కంట్రీలోనే చాలా రిచెస్ట్ పర్సన్ కదా, అయినా అతను చూడటానికి హ్యాండ్సమ్ గా కనిపించినా కూడా లోపల ఒక ప్లే బాయ్ అని తను అంటుంది. నా సిస్టర్ తో కలిసి, అంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ తో కలిసి హీరో తిరిగేవాడనమాట. వాళ్ళిద్దరూ కదా మ్యారేజ్ చేసుకోవాలి, నన్నెందుకు మ్యారేజ్ చేసుకున్నాడు అని ఆలోచిస్తుంది. నిజంగానే మిస్టర్ లూ నా హస్బెండా అని అడుగుతుంది. తన ఫ్రెండ్ కూడా, నీకేమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మిస్టర్ లూనే నీ హస్బెండ్ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఇంట్లో ఉంటుంది. తను హీరోతో కలిసిన ఫోటో చూసి, అంటే నిజంగానే మా ఇద్దరికి మ్యారేజ్ జరిగిందా, కానీ హీరో నా స్టెప్ సిస్టర్ ని లైక్ చేశాడు కదా, వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోకుండా నన్నెందుకు మ్యారేజ్ చేసుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టు సౌండ్ వినిపించి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. నీకు యాక్సిడెంట్ అవ్వకపోతే నేను చూడ్డానికి అసలు వచ్చేదాన్నే కాదు అని చెప్పి అంటుంది. అయినా నీ హస్బెండే నేను చూడ్డానికి రాలేదు, కానీ నేను వచ్చాను కదా అని అంటుంది. ఫస్ట్ నువ్వెవరో చెప్పు అని హీరోయిన్ అడుగుతుంది. నేనా, నీ హస్బెండ్ కి ఫేవరెట్ ఉమెన్ని, నా పేరు బాయ్ అని చెప్తుంది. మిస్టర్ లూ నీకు డివోర్స్ ఇచ్చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్పి దాని కడుపు మీద చేయి వేసుకుంటుంది. అంటే ఇండైరెక్ట్ గా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని హీరోయిన్ తో చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ ఏం చేసుకుంటే నాకేంటి అన్నట్టు హీరోయిన్ అంటుంది. నువ్వు ఇలా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మిస్టర్ లూ బేబీకి నేను తల్లిని కాబోతున్నాను అని చెప్తుంది. హీరోయిన్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏంటి, నాకేమైనా భయం అనుకున్నావా అని చెప్పి, నేను మళ్ళీ చెప్తాను చూడు అని, నేను మిస్టర్ లూ బేబీకి తల్లిని కాబోతున్నాను అని చెప్తుంది. హీరోయిన్ అది మాట్లాడిందంతా వీడియో తీస్తూ ఉంటుంది. హీరోయిన్ దాని మాటలు అస్సలు పట్టించుకోకుండా ఏదో రాస్తూ ఉంటుంది. అదేమో వాగుతూనే ఉంటుంది. మిస్టర్ లూ నన్నే లైక్ చేస్తున్నాడు, నీకు ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తాడు అని చెప్తూ ఉంటుంది. అంత అవసరం లేదులే, నేనే డివోర్స్ పేపర్స్ ని కూడా రెడీ చేశాను, ఇందులో సైన్ కూడా చేశాను, నువ్వు ఈ పేపర్స్ తీసుకెళ్లి మిస్టర్ లూకి ఇచ్చేసాయి, మిస్టర్ లూ నాకు డివోర్స్ ఇచ్చాక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని హీరోయిన్ అంటుంది. ఆ బాయ్ అయితే ఆ పేపర్ ని షాక్ లో చూస్తూ ఉంటుంది. హీరోకి ఆ డివోర్స్ పేపర్స్ అందుతాయి. అవి చూసి ఏంటివి అని అరుస్తాడు. అయినా మ్యారేజ్ అయి 3 years అవుతోంది, ఇప్పుడు డివోర్స్ ఏంటి, సడన్ గా డివోర్స్ పేపర్స్ ఎలా పంపిస్తుందలా అని కోప్పడతాడు. అప్పుడు అసిస్టెంట్ చెప్తాడు, సార్ మేడం బాగా జెలస్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు నైట్ టైమ్స్ అలా క్లబ్ లో అమ్మాయిలతో తిరుగుతున్నారు కదా, అంతేకాకుండా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వెన్ కూడా తిరిగి వస్తున్నారు, అందుకే అలా చేస్తున్నట్టున్నారు అని చెప్తాడు. ఈ వెన్ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టరే అన్నమాట. ఆ మాత్రానికే జెలస్ గా ఫీల్ అవ్వాలా అని హీరో అంటాడు. అప్పుడు అసిస్టెంట్,
సార్ ఈరోజు ఒక పార్టీ ఉంది, మీరు మీ వైఫ్తో కలిసి ఆ పార్టీకి వెళ్ళాలి అని చెప్తాడు. నేను ఖచ్చితంగా వెళ్తాను అని హీరో అంటాడు. ఆ పార్టీకి హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ రావడం చూసి వాళ్ళ ఫ్రెండ్ చాలా షాక్ అవుతుంది. నువ్వు 2 years నుంచి ఇలాంటి పార్టీకి రావడానికి అస్సలు ఇష్టపడలేదు తెలుసా, ఇప్పుడు సడన్గా వచ్చావేంటి అని అడుగుతుంది. ఏంటి నేనా? నేను పార్టీకి రాకపోవడమా? ఇక మీదట అలా ఏం ఉండదు, నేను అన్ని పార్టీలకు వస్తాను అని హీరోయిన్ అంటుంది. అంటే తను హీరోని మ్యారేజ్ చేసుకుంది కదా, ఆ 2 years ఏం జరిగిందో మర్చిపోయి ఉంటుంది. యాక్సిడెంట్ అయింది కదా, ఆ యాక్సిడెంట్లో తనకి 2 years మెమరీ లాస్ అయి ఉంటుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ స్టెప్ మామ్, స్టెప్ బ్రదర్ ఇద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఫ్రెండ్ చెప్తుంది, నీకు మ్యారేజ్ అయింది కదా, అప్పుడు మీ నాన్న ఏం చేశారంటే ఆ వెన్ ఫ్యామిలీలోకి వెళ్ళి కలిసిపోయారు. మీ అమ్మకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకే రాసేశారు అని చెప్తుంది. అవునా, సర్లే పర్వాలేదు, అదంతా నేను హ్యాండిల్ చేసుకుంటానులే అని హీరోయిన్ అంటుంది. అక్కడికి హీరో రావడం చూసి ఫ్రెండ్ చెప్తుంది, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కసారి కూడా నీ హస్బెండ్ నిన్ను చూడ్డానికి రాలేదు తెలుసా అని అంటుంది. అవునా అని చెప్పి హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్ ఒక పక్క అలాంటి వాడిని క్షమించొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. తను హీరో దగ్గరికి వెళ్ళి, మిస్టర్ లు, నేను డివోర్స్ పేపర్స్ని పంపించాను, మీరు సైన్ చేశారా అని అడుగుతుంది. నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ అన్ని ప్లే చేయొద్దు, నేను నిన్ను లవ్ చేయాలని అనుకుంటున్నావు కదా, అందుకే ఇలా చేస్తున్నావు కదా అని హీరో అడుగుతాడు. అలాంటిదేం లేదు, మీరు నాకు డివోర్స్ పేపర్స్లో సైన్ పెట్టండి చాలు అని చెప్పేసి తను అక్కడ నుండి వెళ్తుంది. అబ్బాయిల దగ్గరికి వెళ్ళి డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. హీరో చూసి జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ తను ఇంటికి వెళ్ళాక తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు నీ హస్బెండ్ గురించి తెలుసుకొని డివోర్స్ ఇచ్చేస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఫ్రెండ్ అంటుంది. అప్పుడు హీరోయిన్, నా కోసం ఒక అబ్బాయిని పంపించు, బాడీ బిల్డర్ లాగా ఫిట్గా ఉండేలాగా మంచి మోడల్ని పంపించు అని చెప్తూ ఉంటుంది. హీరో వెనక నుంచి వస్తూ ఉంటాడు. ఒక మ్యాన్ లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు కదా అని అడుగుతాడు. మిస్టర్ లు, రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొట్టాలని తెలీదా అని చెప్పి తను బ్లేజర్ వేసుకుంటూ ఉంటుంది. నా రూమ్లోకి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలా అని హీరో అంటాడు. సర్లేండి, అదంతా వదిలేయండి, డివోర్స్ గురించి ఏం ఆలోచించారు, అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో నేను చెప్తాను అని తను అంటుంది. మళ్ళీ ఈ పిల్లకి ఏమైందబ్బా అని హీరో అనుకుంటాడు. నువ్వు సేమ్ ట్రిక్స్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు యూజ్ చేస్తున్నావని హీరో అడుగుతాడు. అంటే నేను ఇంతకు ముందే డివోర్స్ అడిగానా, అయితే నువ్వు నాకు డివోర్స్ ఎందుకు ఇవ్వడం లేదు, డివోర్స్ ఇచ్చేయచ్చు కదా అని అంటుంది. హీరో అలాగే చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నావు నువ్వు అని కవర్ చేసుకుంటుంది. నాకు డివోర్స్ ఇచ్చేయని అంటుంది. నేనేం చూడడం లేదు, అయినా పిక్స్ ని ఎవరు చూడరు తెలుసా అని హీరో అంటాడు. నేను ఎంత అందంగా ఉన్నానో నీకు తెలిస్తేనే కదా, ఒక్కసారైనా నువ్వు అలా చేస్తేనే కదా అని అంటుంది. హీరోకి కోపం వచ్చి బెడ్ మీదకి తోస్తాడు. తనని ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు. తనేమో కరెక్ట్ ప్లేస్లో హీరోని తన్నేస్తుంది. చూడు, ఇంకోసారి ఇలా చేసావే అనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంటే వెనక్కి తిరిగి మరి, మిస్టర్ లు, మనం ఇద్దరం ఎప్పుడైనా నైట్ స్పెండ్ చేసామా అని అడుగుతుంది. హీరో ఏం మాట్లాడకుండా బ్లేజర్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హీరో క్లబ్ లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటి మిస్టర్లు మళ్ళీ వచ్చారు అని. ఏం లేదు, ఇక్కడికి ఎవరో మేల్ మోడల్ రాబోతున్నారంట కదా, అతన్ని చూడడానికే వచ్చాను అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకా హీరో కార్లో వెళ్తుంటే హీరోయిన్ ఆ మేల్ మోడల్తో కలిసి తిరుగుతూ ఉంటుంది. అతన్ని కిస్ చేయబోతుంటే కరెక్ట్గా హీరో వచ్చి ఆపుతాడు. తను బాగా డ్రింక్స్ తాగేసి ఉంటుంది. హీరో హీరోయిన్ని చూసి వచ్చి కార్లో కూర్చో అని చెప్పి పిలుస్తాడు. నేను రాను అని తను అంటుంది. మర్యాదగా వచ్చి కూర్చుంటావా లేదా అని అరుస్తాడు. తను ఆ మోడల్ దగ్గరికి వెళ్ళి, అతను యాక్చువల్గా తన ఫ్రెండ్ అనమాట, స్కూల్ ఫ్రెండ్. వాడి దగ్గరికి వెళ్ళి, ఇతను చాలా చెడ్డవాడిలాగా ఉన్నాడు, మనం ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని అంటుంది. హీరో అరుస్తాడు, ఇప్పుడు గనుక నువ్వు రాలేదే అనుకో, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని అంటాడు. ఆ మాటకి తను ఆగుతుంది. కార్లో కూర్చోవడానికి దగ్గరికి వెళ్తుంది. తనకి తల కూడా పెయిన్గా ఉంటుంది. మళ్ళీ ఏమనుకుందో ఏంటో హీరోతో రూడ్గా మాట్లాడుతుంది. నీకేమైనా ప్రాబ్లమా, నువ్వు సైకియాట్రిస్ట్ని కలువు అని చెప్పి అంటుంది. హీరోకి కోపం వచ్చేసి డ్రైవర్ని కార్ తీయమంటాడు. మన హీరోయిన్ చాన్ అంటుంది, ఏంటో ఇతను చిన్నపిల్లాళ్ళగా మాట్లాడుతున్నాడు అని అంటుంది.
ఎందుకలా మాట్లాడుతున్నావు, అతను నీ ఫ్యూచర్ కదా అని ఫ్రెండ్ అంటాడు. అలాంటిదేం లేదు, అతనికి నేనంటే ఇష్టం లేదు. ఒక్కసారి ప్రాపర్టీ నా చేతికి వచ్చాక అతని అవసరం నాకు అస్సలు లేదు అని హీరోయిన్ అంటుంది. ఇంకో పక్క హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో ఫైనల్ గా నీ వైఫ్ కి డివోర్స్ ఇచ్చేస్తున్నావు అనమాట, కానీ నాకు అనిపిస్తోంది ఇదంతా తన ట్రిక్ అని, ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటుంది చూడు అని అంటాడు. హీరో కూడా మనసులో నా వైఫ్ కి నేనంటే చాలా ఇష్టం, తను నాకు డివోర్స్ ఇవ్వదు అని అనుకుంటాడు. అంటే తనకి మెమొరీ లాస్ అయిందని హీరోకి ఇంకా తెలియదన్నమాట. కావాలంటే చూడు నీ వైఫ్ ఏడుస్తూ నీకు కాల్ చేస్తుంది అని చెప్తాడు. ఇంకో పక్క హీరోయిన్ ఏమో తన ఫ్రెండ్తో కలిసి డ్రింక్స్ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అవును 11 అవుతోంది, నీ వైఫ్ ఇంకా నీకు కాల్ చేయలేదా అని అడుగుతాడు. ఏమో మళ్ళీ ఎలాంటి ట్రిక్ ప్లాన్ చేస్తోందో ఏంటో అని హీరో అంటాడు. హీరో అక్కడ నుండి వెళ్ళేటప్పుడు అసిస్టెంట్ అడుగుతాడు, సార్ ఇంటికి వెళ్తున్నారా లేక ఆఫీస్కా అని. ఇంటికే వెళ్తున్నాను అని హీరో చెప్తాడు. హీరోయిన్ అతనితో నేను నీకు తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తుంది. అతను తనకి కార్డ్ ఇస్తాడు, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయని చెప్తాడు. ఇంకో పక్క హీరో వాళ్ళు కార్లో వస్తూ ఉంటారు. అసిస్టెంట్ హీరోయిన్ని చూసి సార్ మేడం అక్కడ ఒంటరిగా ఉన్నారు, ఎందుకు ఏదైనా ఫీల్ అవుతున్నారేమో అని అంటాడు. హీరో తనని పట్టించుకోవద్దు, నువ్వు ఇంటికి పదా అని అరుస్తాడు. లేదు సార్ మేడం మిమ్మల్ని అంతగా లవ్ చేశారు కదా, ఇప్పుడు సడన్గా డివోర్స్ ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు. అయినా మేడంని చూస్తే చాలా బాధపడుతున్నట్టున్నారు, తల దించుకొని మరీ ఏడుస్తున్నారు అని హీరోతో చెప్తాడు. హీరోయిన్ బాగా డ్రింక్స్ తాగేసి ఉంటుంది కదా, ఆ కార్డ్నే చూస్తూ నువ్వు మళ్ళీ నన్ను కలుస్తానని చెప్పావు కదా అని అంటుంది. అంతలో హీరో అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. నెక్స్ట్ టైం కలుద్దామన్నావు కదా, మళ్ళీ వచ్చావేంటి అని అడుగుతుంది. నువ్వు చేసింది తప్పే అని నీకు అర్థమవుతోందా అని అడుగుతాడు. అవును నేను తప్పు చేశాను అని చెప్పి ఆ మేల్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతని పేరు చెప్తుంది. అతనెవరు అని హీరో అడుగుతాడు. అతనే కదా, అతనితోనే కదా నేను నైట్ స్పెండ్ చేద్దాం అనుకున్నాను, నువ్వు అతనే కదా అని అంటుంది. నాకు చాలా కోల్డ్గా ఉంది అని చెప్పి హీరోని హక్ చేసుకుంటుంది. హీరో చాన్ని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. అలా ఎత్తుకొని తీసుకెళ్లేటప్పుడు తను హీరోకి డబ్బులు ఇస్తుంది. నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు తెలుసా అని అంటుంది. హీరో ఆ డబ్బులు చూసి ఇవెందుకు అని చెప్పి తనని సోఫా మీద పడేస్తాడు. తను మళ్ళీ హీరోకి క్లోజ్గా వెళ్ళి నువ్వు చాలా మంచోడు తెలుసా అని అంటుంది. నువ్వు మళ్ళీ ఏదో కొత్త ట్రిక్ని ప్లే చేస్తున్నట్టున్నావే అని హీరో అంటాడు. నా దగ్గర ప్రొటెక్షన్ కూడా ఉంది, నువ్వేం భయపడద్దులే, అయినా నా హస్బెండ్ ఇలాంటివన్నీ చేయడు తెలుసా అని అంటుంది. ఏ చాన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని హీరో అంటాడు. తను హీరోని క్లోజ్గా చూస్తుంది. మిస్టర్లు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అయినా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు అని హీరో అరుస్తాడు. ఏం లేదులేండి, చెప్పినా మీకు అర్థం కాదు అని చెప్పి తన అక్కడ నుండి వెళ్తుంటే అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావని హీరో అడుగుతాడు. ఏం లేదు, నాకు బాగా నిద్ర వస్తోంది, వెళ్ళి డోర్ లాక్ చేయండి, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంటే అసలు 2 days నుంచి ఇలాంటి ట్రిక్స్ అన్ని ఎందుకు ప్లే చేస్తున్నావు, నీకు డివోర్సే కదా కావాలి, ఇప్పుడే ఇస్తాను చూడు అని చెప్పి అసిస్టెంట్కి కాల్ చేసి డివోర్స్ పేపర్స్ని తీసుకురమ్మంటాడు. తను చాలా బాధపడుతుంది అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది, నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను, మీరు నాకు త్వరగా డివోర్స్ ఇచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ డివోర్స్ పేపర్స్ని తీసుకొని వస్తాడు. మీరు అడిగినట్టే పేపర్స్ని తీసుకొచ్చాను సార్, మేడం ఎక్కడా కనిపించడం లేదు, లోపల ఎక్కడైనా ఉండి చాలా బాధపడుతున్నారా అని అడుగుతాడు. తనేం బాధపడడం లేదు అని హీరో అంటాడు. లేదు సార్, మేడం మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు డివోర్స్ ఇచ్చేశాక ఆ పేపర్స్ని పడేసి మళ్ళీ మీతో కలిసిపోతారు అని అసిస్టెంట్ అంటాడు. సార్ ఇంకొక 2-3 daysలో మీ గ్రాండ్ మాకి బర్త్డే రాబోతోంది, ఆవిడ కాల్ చేశారు, ఆవిడ బర్త్డేని మీరు మీ వైఫ్ దగ్గరుండి జరిపించాలంట అని చెప్తాడు. ఇంపాసిబుల్, నేను ఇప్పుడే డివోర్స్ పేపర్స్లో సైన్ పెట్టాను, తనని అక్కడికి తీసుకురాలేను అని హీరో చెప్తాడు. సార్ నాకు అనిపిస్తోంది ఖచ్చితంగా మేడం ఎక్కడో ఒక చోటు ఉండి లోపల ఏడుస్తున్నట్టున్నారు, ఆవిడకి డివోర్స్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు అని అసిస్టెంట్ చెప్తాడు. అంతలో అక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ ఒక పాటకి డాన్స్ చేసుకుంటూ మరి అక్కడికి వస్తుంది. హీరో
ఇదేంటి ఇలా చేస్తోంది అన్నట్టు చూస్తూ ఉంటాడు. మేడంకి ఏమైంది, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అని అసిస్టెంట్ చూస్తూ ఉంటాడు. తను హీరో దగ్గరికి వెళ్ళి, మిస్టర్ లు త్వరగా డివోర్స్ పేపర్స్లో సైన్ చేసేయండి, నేను ఏమైనా ఆర్డర్ చేసుకొని తినాలి, బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్తుంది. అసిస్టెంట్ హీరోయిన్ని పక్కకు తీసుకెళ్ళి, మేడం మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా అని అడుగుతాడు. నేను మిస్టర్ లూకి డివోర్స్ ఇస్తున్నాను అని చెప్తుంది. లేదు మేడం, మీకు మా బాస్ అంటే చాలా ఇష్టం కదా, మరి డివోర్స్ ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతాడు. నీకు వెన్ తెలుసా, ఆ వెన్నే మీ బాస్ లవ్ చేస్తున్నారు, అందుకే డివోర్స్ ఇచ్చేస్తున్నాను అని చెప్తుంది. అవును, నువ్వు మీ బాస్ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నావని అడుగుతుంది. 10 years మేడం అని చెప్తాడు. నేను మీ బాస్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నానో నీకు తెలుసా అని అడుగుతుంది. మీకు మా బాస్ అంటే చాలా ఇష్టం, అందుకే మీరు మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్తాడు. ఇలాంటి ఒక ప్లే బాయ్ని నేను ఇష్టపడి మరీ మ్యారేజ్ చేసుకున్నానా అని తను మనసులో అనుకుంటుంది. తను మళ్ళీ హీరో దగ్గరికి వెళ్ళి, మిస్టర్ లు ఈ డివోర్స్ పేపర్లో సైన్ చేయండి అని అడుగుతుంది. చూడు, తర్వాత నువ్వు బాధపడాల్సి ఉంటుంది అని హీరో అంటాడు. నేనేం బాధపడను అని తను అంటుంది. హీరో ఆ పేపర్స్ చూసి, ఇందులో నాకు అబ్జెక్షన్ ఉంది, నేను సైన్ చెయ్యను అంటాడు. తను వెంటనే ఆ బాయ్ని వీడియో తీసుంటుంది కదా, ఆ వీడియో చూపిస్తుంది. హీరో ఆ వీడియో చూశాక సైన్ పెట్టేస్తాడు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఆ బాయ్ని తీసుకురమ్మని చెప్పుంటాడు. అది వచ్చాక డాక్టర్తో తన బ్లడ్ తీసుకొని DNA టెస్ట్కి పంపించమంటాడు. అవును, నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు అని అడుగుతాడు. అది ఇంకా భయపడిపోతుంది. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి మీరు కాదు, నేను కావాలనే మీ వైఫ్తో అలా అబద్ధం చెప్పాను అని చెప్పి నిజం ఒప్పేసుకుంటుంది. హీరో దాన్ని అక్కడి నుండి పంపించేస్తాడు. లాయర్ని అడుగుతాడు, ఇప్పుడు డివోర్స్ పరిస్థితి ఏంటి అని. లేదు సార్, మీరు ఇలా సాక్ష్యాన్ని తీసుకెళ్తే డివోర్స్ క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తాడు. అసిస్టెంట్, సార్ మనం మేడం దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపిద్దామా అని అడుగుతాడు. ఏం అవసరం లేదు, తన ఫోన్కి ఈ వీడియోని సెండ్ చేయని చెప్తాడు. సార్ మేడం గనుక ఈ వీడియో చూసారే అనుకోండి, ఖచ్చితంగా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అని అసిస్టెంట్ అంటాడు. తనకి ఆ DNA రిపోర్ట్స్ని కూడా పంపించండి అని హీరో అంటాడు. 1 hour అవుతున్నా కూడా హీరోయిన్ దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు. 1 hour అవుతోంది, తను ఇంకా కాల్ చేయలేదేంటి అని హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, సార్ మేడం ఇంకా వీడియో చూడలేదేమో అని అంటాడు. హీరో అసిస్టెంట్ని కోపంగా చూస్తాడు. గైస్, ఈ డ్రామా మంచి ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. కొంచెం లెంతీగా ఉండడంతో 3 episodes వేస్తున్నాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా, బాయ్.